మేము ప్రవర్తన సీస్ నుంచి వచ్చాం. మీరు రేవంత్ వేశారు కదా, రేవంత్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సార్ మా యాభాజ్ కూడా విలేజ్ సార్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ పరిగి మండలం. ఒక గత 3 సంవత్సరాల నుంచి వేస్తున్నాం మేము ఈ రేవంత్ సార్. వెళ్ళేసారి గిట్ట 17 గింటల వరకు వెళ్ళేది సార్. ఈ సంవత్సరం జర వాన వర్షాకాలం ఎక్కువైంది కదా సార్, ఎక్కువైనా కానీ బాగానే తట్టుకొని మంచిగానే ఉంది సార్. వర్షాల గిట్ట బాగానే తట్టుకుంటారు సార్. మనకు పత్తి తీయడానికి గిట్టంగా సింపుల్ వస్తుంది, సింపుల్ ఉంటది. కాయలు గిట్టంగా మనకు 60-70 కాయ వరకు ఉంటది ఒక చెట్టుకు. ఈ మధ్యలో గ్యాప్ లో గిట్టంగా ఎక్కువ వస్తుంది, దగ్గర కాపు వస్తుంది. వర్షానికి ఈ సంవత్సరం తట్టుకోం సార్. ఇప్పుడు గిట్టంగా 10 క్వింటాలు 11 క్వింటాలకి తక్కువ ఎమ్మెల్యే సార్. ఈసారి ఇప్పుడు కూడా 10-11 క్వింటాలు వచ్చింది. వేరే సీట్లు మొత్తం వెళ్ళిపోయినాయి కదా, మిగతా రకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. బాగానే తట్టుకోం సార్. వర్షానికి కూడా బాగా తట్టుకుంది, అంతకు ముందు బెట్టకే తట్టుకుంది మీరు చెప్పేది. సో వర్షాల గిట్టంగా మంచిగా ఉంది, కాపు గిట్ట బాగుంది. కూలీల గిట్టంగా ఒకరొకరు రోజుకు ఒక పళ్ళ 10 కిలోలు 80 కిలోలు అంత వరకు బియ్యం తీస్తున్నారు. 3 సంవత్సరాలు నుంచి చేస్తున్నారు. మామూలు గిట్ట మస్తు మంది పెడుతుంది ఈయన గిట్ట. సో మీరు వేశారు కదా దశరథ గారు, సో మీరు వేశారు కదా, మీకు ఇప్పుడు ఈ పొలం చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, అసలు మీకేమనిపిస్తుంది రేవంత్ విషయంలో? బాగుంది సార్. నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఆయన ఫస్ట్ సార్ వేసిండు, నేను ఆయన చూసి గత 2 సంవత్సరాలు నేను కూడా ఇస్తున్నా. ఇది కాప్ అనేది కింద నుంచి వస్తుంది. కింద నుంచి స్టార్టింగ్ నుంచే కాప్ వస్తుంది, పంగల్ కూడా కింద నుంచి వస్తుంది. కాయ మధ్యలో వరకు ఎక్కువ సార్ వస్తుంది, పళ్ళు కూడా ఒకసారి వస్తుంది. చెట్టు ఏంటంటే గుబ్బురుగా ఉంటది, బాగా అనిపిస్తుంది. పత్తి తీయడానికి మాకు ఈజీ ఉంది, కాయ బరువు బాగుంది. దిగుబడి అయితే మాకు ఈక్వాలిటీ ఈజీగా వస్తుంది. ఏదైనా ఇప్పుడు పురుగులు రసం పెంచే ఇలాంటి వాటికి ప్రాబ్లం లేదు సార్. మిగతా అంటే మీకు స్ప్రేయింగ్ దీనికి ఎక్కువ అనిపిస్తుందా తక్కువనే ఉంటుంది మాకు. మిగతా వాటితో పోల్చుకుంటే రసం పెంచేప్పుడు కూడా తక్కువ సార్, ఖర్చు తక్కువ మాకు పెట్టుకొని. దిగుబడి ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ సార్ మాకు. దీంతో తీయడానికి ఈ సీడ్ అంటే జనాలకు కూలీలకు బాగుంటుంది సార్, మాకు బాగుంది. ఈ సీడ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు పత్తిలా వేస్తున్నారు కదా, మన గవర్నమెంట్ మన రాష్ట్రం ఏం చెబుతుందంటే అధిక సాంద్రత అంటే ఎక్కువ మొక్కలు పెట్టి ఎక్కువ దిగుబడి తీయాలి అనే ఉద్దేశం మీద మనకు చెప్తుంది. మీరు ఏంటంటే ఇప్పుడు ఇది 3x2 3x3 ఎక్కువ పెట్టినప్పుడు అదే 4 సార్లకి మొక్క అడుగు పెడితే మొక్కలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నీకు 70-80 కాయలు ఉన్నాయి కదా, అప్పుడు 40 కాయలు వచ్చినా ఇప్పుడు ఎకరానికి 4,000-4,500 మొక్కలు ఉన్నాయి మీ పొలంలో. అలా చేస్తే సుమారు 4x2 పెడితే 14,600. ప్రతి చెట్టుకి 30 నుంచి 35 కాయలు వచ్చినా మీకు సరాసరి చూసుకున్నట్లయితే 15 నుంచి 18 క్వింటాలు వస్తాయి. అయితే ఆ అధిక సాంద్రత పత్తికి అనుకూలమైన రకం కావాలి. ఇది అనుకూలం ఎలా చెబుతున్నారంటే మొక్క చూడండి ఇంతవరకు వెళ్తుంది, కొమ్మ బాగా వెళ్తుంది, 17-18 కొమ్మల పిల్లలు వస్తుంది. సో దీనివల్ల కూడా మనకి అధిక దిగుబడి వస్తుంది. అధిక సాంద్రత మొక్క కూడా ఇది బాగా సూటబుల్ అవుతుంది. నల్లరేగల్లో, ఎర్రగల్లో, చౌడు కొమ్మల్లో ఇటు అధిక సాంద్రత అన్ని రకాలుగా ఇది సూటబుల్. సో ఇంకోటి అన్నిటికన్నా ముందు రావడం వల్ల మనకి ప్రతిలో ప్రధాన గులాబీ రంగు సమస్య కొరకు మనకి సమస్య ఎక్కువ ఇది ముందు వచ్చేసిన వల్ల అది కూడా తప్పించుకుంటుంది అనమాట. అయిపోతుంది పంట అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.